హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరికీ అయితే గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచేసి అయితే అన్ని పనులు అయితే పూర్తి చేసేసాను. అలుకు జల్లేసి ముగ్గు కూడా పెట్టేశాను, బోల్ అయితే తోమేశాను, అన్నం కూడా పెట్టేశాను. మా పాప కోసం అయితే బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. కోళ్ళు అయితే మా ఆయన లేచి ఇడిచేసింది, ముదిరింది. మా ఆయన అయితే నిన్న బజార్కి వెళ్ళిన పాప స్కూల్ని దింపడానికి వెళ్ళింది కదా, అప్పుడైతే బెండకాయలు తీసుకొచ్చిండు. మా పాపకి బెండకాయ కర్రీ అంటే ఇష్టం, అందుకోసమే ఇలా బెండకాయ కర్రీ అయితే చేస్తున్నా. అవి ఏమైనా టిఫిన్ చేయమండి, నాకైతే గుర్తు లేకుండే పప్పులు నానబెట్టడానికి. దానికోసం అయితే పూరీలు చేస్తాను ఫ్రెండ్స్. చపాతీలు చేస్తా అండి. మా ఆయన చపాతీలు ఏం చేస్తావు అంటున్నారు. అన్నం తినే కష్టం అవుతుంది. నేను ఇట్లా చేసింది. బెండకాయల కూరగాయలు తీసుకురావద్దు అనుకున్నా కానీ ఉన్న బీరకాయలు అలచింతకాయలు ఉన్నాయి, కాకపోతే అవే తింటున్నామని బెండకాయలు అయితే తీసుకొచ్చింది. ఇది బెండకాయ దగ్గర తీసుకొచ్చిన అవి డెంసలు ఏమంటారు, డెంసలే తీసుకొచ్చినవి. నీకోసం నువ్వు పని చేయవు. ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిరపకాయలు కొంచెం సరే, అవి తీసుకొచ్చేసి వచ్చేసి జరుగు పోయి మరి నేను పిండి కలిపి చేసి మా ఆయన అయితే నేను కట్ చేస్తా పొమ్మంటున్నాడు. సరే అని నేను ఇక లోపలికి వెళ్తా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డనా ఇస్తా. ఒక కోళ్ళు అక్కడ మేత మేస్తున్నాయి మంచిగా. బెండకాయలనా పప్పు చేస్తాం, సరిపోదు కదా కర్రీ. ముగ్గు అయితే ఇలా పెట్టేసినాను. ఇప్పుడైతే ఇక పిండి తరిపేసి పూరీలు అయితే లాటిస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప ఇంకా ఇవ్వలేదు. మా ఆయన అయితే బెండకాయలు కట్ చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చిండు. నూనె కూడా వేడి చేసేస్తున్నాను. ఇక లాటిస్తూనే కాలుద్దామని ఇక కింద అయితే కూర్చోలేదు లాటియడానికి. ఇక్కడే లాటించి ఇక్కడే కాలుద్దామని పప్పు కూడా వేసేసాను, ప్రెషర్ పప్పు. ఇది తింటే కూడా లంచ్ బాక్స్కి కర్రీ తీసుకెళ్తారు ఫ్రెండ్స్. అందరికంటే సరిపోదు బెండకాయ కర్రీ ఫ్రై చేస్తే. ఇలా అంటే సరిపోతుంది కానీ తాలింపు వేస్తే ఫ్రై చేస్తే అది సరిపోదు. అన్నం అయితే ఉడికింది. ఇక నేనైతే 5కి లేచిన, 5కి లేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను మొత్తం సదిరే వరకు బరాబర్ టైం అయితే వేడైందో లేదు. నూనె అయితే ఇంకా వేడి కాలే, పిండి పడ్డది అక్కడ. మా పిక్క పాప అయితే లేచి పడుకున్నది. పప్పు అయితే ఉడుకుతుంది. మా ఆయన చూడండి కట్ చేయమంటే పాపం ఇక్కడ కానీ నేను నాదే తప్పు, నేను ఇయ్యలేదన్నమాట. టమాటాలు ఇక్కడ కట్ చేసేసుకుంటూ పెట్టాలి. పప్పులో అయితే టమాటాలు వేసేస్తాను. కూతురు వచ్చినట్టున్నాయి. నాకు రోజు ఒక లొల్లి పోతుంది. పచ్చిమిరపకాయలు పచ్చడి తింటాను, పచ్చి రావాలి పచ్చడానికి కదా. కొద్దిగా పసుపు, ఇంకా ఉప్పు, కారం ఇవన్నీ వేయాలా. ఇప్పుడే వేస్తాను, నేనైతే ఇలానే చేస్తా. మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పు అయితే నేను ఏ పప్పు అయినా ఉడికేటప్పుడు సగానికి సగం ఉడికినప్పుడు ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకున్నాను. తక్కువ అదైతే ఉడుకుతుంది. ఉడికే వరకు నా పూరీలు అయితే అయిపోతాయి. తర్వాత ఈ బాండీలోనే ఇక ఫ్రై చేసేసి కర్రీ చేసేస్తాను. పిండి పడద్దని కింద అయితే ఇది వేసాను అనమాట. బండ పైన పడితే మళ్ళీ పూలు. గ్యాస్ స్టవ్ అయితే నిన్న నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. పొద్దున్న పనులు తీరని నిన్న నైట్ అయితే మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దున్నంటే అన్ని పనులు కావు, మళ్ళీ మా సోటిక పాపలు వేస్తే అస్సలు కాదనమాట. ఆల్రెడీ లేచిందేమో పూలు అంటుంది, లేచింది. ఆమె నానే వరకు ఆమె
లేచిందన్నమాట. లేచి డైరెక్ట్ నడుచుకొని వస్తుంది. మమ్మీ అంటది ఫస్ట్, మాట్లాడకపోతే డైరెక్ట్ కింద తీయేస్తుంది. వస్తుంది ఆల్రెడీ. వాళ్ళ డాడీ దగ్గరికి అయితే లేచినప్పుడు అస్సలు పోదు. కొద్దిసేపు అయితే నేను ఎత్తుకోవాలా, లేకుంటే వెళ్ళే ఏడుస్తాను. రా రా మమ్మీ రా, ఇట్రా కుట్టి, ఇట్రా ఇట్రా కృతిక, రా రా రా, ఇట్రా ఇట్రా. డాడీ లేడా? రా రా రా. ఇంకోటి ఫ్రెండ్స్ చూడండి, లేచి ఇటు వచ్చేసింది డైరెక్ట్. ఏమైంది ఏమైంది చెప్పు. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? అక్క కోసం చేస్తాను. చెప్పవు మరి, అక్క కోసం చేస్తావా? అక్క కోసం చేస్తావా ఇది? చిన్న చిన్న ఆయన పెట్టి మనకి ఎన్నది అనుకోండి. నేను హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పవా? గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్ చెప్పవా? ఫ్రెండ్స్కి గుడ్ మార్నింగ్ చెప్పు. ఇది అన్నంగా వాడతా. కింద కూర్చుంటావా? నేను ఇద్దరే సరుకులేదు అని తెలిసింది. పడుకుంటావు మళ్ళా? చెప్పవు. తింటావా? అన్నాట. అన్న అంటే మా భాషలో అన్నం అన్నట్టు. అన్నం ఏమంటాన్ని, కూర అయితే ఉడకలేదు. ఆకలిస్తాను నేను పాపం. ఏమైంది? ఇట్లా చేయద్దు. చప్పచ్చింది చచ్చిపోయింది. మా ఆయనైతే అది తేవడానికి పోయిందట. ఏంటంటే ఏపపుల్ల. మా ఆయన బ్రష్ తో కడగడు, ఏపపుల్లతోనే కడుగుతాడు. అది తేవడానికి పోయిందట. మా చైత్ర పాప చెప్పింది. మా చైత్ర పాప కూడా లేచింది, నేను చూడలేదు. ఎప్పుడు లేచిందో. నూనె వేడైంది. పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికింది. ఏమైంది? పిండి పట్టారా? అందుకే కింద కూర్చుంటా. కింద కూర్చుంటా. దీంట్లో వెళ్ళాం. దీంట్లో వెళ్ళాం. దీంట్లో వెళ్ళు. చెప్పు నువ్వు, చెప్పు నువ్వు, చెప్పు. కృతిగా చెప్పు. చెప్పవు మరి. అందులో పెట్టామా? వీళ్ళైతే ఇక గంజులు పెడదామని ఇక్కడ గంజు కూడా తీసుకొచ్చిన. మేమైతే దిగుతలేదు ఫ్రెండ్స్, ఇక దిగలేము. నేను తీసుకుంటా లాటించాలా. మా చైత్ర పాప అయితే బయట కూర్చొని ఉన్నది. కింద కూర్చోబెట్టా. ఇస్తా అయినాక ఇస్తాను. మొక్కం కూడా కడగలే కదా. కడిగినావా? కడగలేదు. ఓడి చిన్నది చిన్నగా చిన్నగలిగాను. ఎట్లా చూస్తాను. కొద్దిసేపు అయితే వాళ్ళ డాడీ దగ్గర కూడా పోదన్నమాట. ఇవ్వాలా? తింటావా? ఎట్లా తింటావు?
ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నిన్నైతే ఆమెకు బోర్ కొట్టింది అనుకుంటా. చాలా రోజుల తర్వాత చైతన్య పాప స్కూల్కి వెళ్ళింది కదా, ఇక ఈమెకు బోర్ కొట్టింది. లేకుంటే ఇద్దరు మంచిగా కొట్టుకుంటా తిట్టుకుంటా ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళైతే ఇక్కడ పెట్టిస్తున్నాం. కొన్ని లాటించేటివి ఉన్నాయి. మేము పట్ట అయితే లాటిన్స్ వస్తలేదు, అందుకోసమే ఇవైతే ఫస్ట్ కాలుస్తా, తర్వాత అవి చేస్తా. నీకు ఇవ్వాలా ఫస్ట్? నీకు ఇవ్వాలా అక్కడికి ఇవ్వాలి? ఓ నిద్ర వస్తా, నిద్ర వస్తా. చైతు డాడీ వచ్చిందా? చిన్న ఈమెను ఎత్తుకో. మా ఆయనకు తెలియదు లేచింది, నీళ్లు పట్టుకుంటానేమో, నల్ల వస్తుంది. అటు బయట నీళ్లు పట్టాలన్నమాట. యాక్చువల్లీ చపాతీ చేద్దాం అనుకున్నాను, అని ఇక మా ఆయన పూరీలు చేయమన్నారు. నీకు ఇవ్వాలా ఫస్ట్? నీకేనా ఎక్కగద్దా? పప్పి నాకు పప్పి పప్పి ఇవ్వ మరి పప్పి అక్క రమ్మని పో, పిలుపు అక్కని పోతావా? బయట పో. అప్పుడు లేచింది తెలుసా? నేను అన్నీ వేసాను పోతా తిమ్మ 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 ఈ ఎగురుదాంత అక్కడ ఇస్తా. దీనుడే అప్పటి నుంచి అంటాను. పోయింది మా పాప అయితే. ఇక చైత్ర పాప డ్రెస్ ఇవ్వు. వాకింగ్ చేస్తుందా? అయిన తర్వాత చేయమను డ్రెస్. చైత్ర పాప అయితే లేచింది, వాకింగ్ చేస్తానట. ఫ్యాన్ అయితే ఆఫ్ చేసిండు మా ఆయన. తొందరగా కానిచ్చేయాలా, మళ్ళీ లేట్ అయితే ఆమె మొత్తుకుంటుంది. ఆమె బ్రష్ చేసుకొని స్నానం చేయించాలా, నీళ్ళు పెట్టేయాలా. మళ్ళా ఎంత తొందరగా లేచినా పనులు కావు. ఆయిల్లో వేసిన వెంటనే ఇలా చేస్తే పూరీలు అయితే మంచిగా పొంగుతాయి. మా ఆయన కూడా పొద్దున్న లేచి వాకింగ్ చేసేస్తాడు. నా పనులైనా కూడా నేను కొద్దిసేపు వాకింగ్ చేసేస్తా. వాకింగ్ చేసేసిన తర్వాతనే వంట స్టార్ట్ చేసేస్తాను అనమాట. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాకింగ్ చేస్తామన్నమాట. పప్పు అయితే ఉడుకుతుంది, రెడీ అవుతుంది అన్నమాట. తాలింపు వేస్తే అయిపోతుంది. గిరాకీ అయితే ఇంత పొద్దున ఏం స్టార్ట్ అవ్వదు. బిస్కెట్ ప్యాకెట్ల కోసం లేదా ఇవి పాల ప్యాకెట్ల కోసం వస్తారు. పాల ప్యాకెట్లు అయితే ఇంకా రాలేదు. పాల ప్యాకెట్లు రావడానికి చాలా టైం పడుతుంది, 7 అయితే అవుతుంది. నిన్నటి ఉంటే తీసుకెళ్తారు, ఫ్రిడ్జ్లోనే ఉంటాయి కదా, ఖరాబ్ కావు ఫ్రెండ్స్. అందుకోసమే కొందరు అయితే తీసుకెళ్తారు, చాలా మంది వరకు
తాగరు. పల్లెటూర్లల్లో ఆవులు ఉంటాయి కదా, ఆవులు మేకలు వాటి పాలే తాగుతారు. లేని వాళ్ళు కొందరు మా లాంటి వాళ్ళు అయితే ప్యాకెట్ పాలు తాగుతారు అనమాట. మా ఆయన అయితే నీళ్ళు పడతాడు. ఇక చైత్ర పాప నిన్న ఫస్ట్ డే స్కూల్కి పోయింది కదా, కొంచెం భయం భయం అనిపించింది. మళ్ళీ చెయ్యని ఇక్కడ కదుపుతుందో అది చేస్తుంది ఇది చేస్తుంది అని నచ్చిందా అని అడిగితే వచ్చిన తర్వాత అయితే నొయ్యలే మమ్మీ ఒక్కసారి మాత్రం నచ్చింది అని చెప్పింది. ఎప్పుడంటే అన్నం తినేటప్పుడు బాటలు లేపినా అప్పుడైతే నొచ్చిందని చెప్పింది. ఇక మా ఆయన అయితే ఆయమ్మకి చెప్పి వచ్చిందట, కొంచెం వాటర్ హీటర్ తాకిపించండి అని. సరే అని అన్నారట. మా ఆయన అయితే వెళ్తా అన్నారు. నిన్న వెళ్ళొచ్చింది కదా, ఇక డైలీ వస్తా మేడం నేను వచ్చే వరకు అయితే చూసుకోండి అనేసరికి ప్రిన్సిపాల్ గారు అయితే వద్దు మేము చూసుకుంటాం, మీరు రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా అంత దూరం ఉంటని చెప్పారట. ఇక సరే అని మా ఆయన అయితే నిన్న సాయంత్రం అయితే పోలేదు. మా ఊరి ఆటో కదా, అతను కూడా అదే మేము తీసుకొస్తామని చెప్పిండు. లేకుంటే మా ఆయనకి పోగొట్టు పట్టుకోవి కాలే తెలుసా, పట్టుకో కొద్దిసేపు. ఏమైంది అప్పైతే ఉడికింది. ఏమైంది అయింది ఆగు. రెండే ఉన్నాయి పట్టుకో. ముఖం కడిగినావా కడగలేదా? దొబ్బుతాను వచ్చినాం ఇక్కడ. ఏమైంది పట్టుకోవాలనా పట్టుకోమంటావు అంతేనా? అటు ఇటు చేసి పట్టుకోమంటావు. పూరి కాలిపోయింది చూడు. ఏమైంది అమ్మ గిచ్చిగా చూసా? నీళ్ళు వేసినావా? గిన్నెలలో కూడా పట్టాలి. బ్రష్ చేసుకో తర్వాత ఇస్తాడని చెప్తాను మా ఆయన. పూరీలు అయితే లాటించడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కాలవడమే. తాలింపు వేసి పప్పు కాలుస్తాను అనమాట. కాలుస్తూ తాలింపు వస్తాయి. ఇదిగోండి ఇలా అయితే ఒక బట్ట వేసుకుంటా పిండి పడకుండా. నూనె బాగా వేడైపోయింది. పూరీలు అయితే ఇలా మంచిగా పొంగుతున్నాయి చూడండి. స్మూత్గా మెత్తగా మంచిగా పొంగుతూ వస్తాయి పూరీలు అయితే. మనం పిండి కడిపేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా వస్తే పొంగుతూ వస్తాయి అన్నమాట పూరీలు. మీకు అందరికీ తెలుసు కానీ నేను కూడా చెప్తున్నాను. మొత్తం అయితే పూరీలు ఇక కాల్చేస్తున్నా. 3 ఉన్నాయి, మళ్ళీ కాల్చేటి 3-4 ఉన్నాయి. గరిటతో అయితే మంచిగా మ్యాచ్ చేసేస్తున్నాం. పప్పు రుబ్బుకుంటా, రుబ్బేసి తాలింపేస్తే అయిపోతుంది.
మాట్లాడితే మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకా అంటాడేమో మా ఆయన ఆమె ఆడిస్తాడు. బ్రష్ చేసుకొని ఓ చేసి తిను అంటది. ఆమె బ్రష్ని ఓ అంటది అనమాట. పూరీలు అయితే 2 ఉన్నాయి మళ్ళీ కాల్చేటివి. ఒక 12 అయితే చేసిన ఫ్రెండ్స్. 12 పూరీలు అయితే చేసిన, ఎక్కువ ఏం చేయలేదు. ఆమెకి 2 తిన్నా 2 తీసుకెళ్తుంది. నాకు కృతిక పాప ఒక 2 అటు ఇటు చించి పారేస్తుంది. మొత్తం అయితే 12 పూరీలు అయితే చేసేసిన. నీళ్ళు పట్టుకుంటున్నారు మా వాళ్ళు బయట. ఇటైతే పట్టుకున్నట్టే ఉన్నాయి. ఫస్ట్ అయితే బయట పట్టుకుంటారు, తర్వాత ఇటైతే పట్టుకుంటా డ్రమ్ముల బట్టలు తీసుకోవడానికి, స్నానం చేయడానికి, బోల్ తోమడానికి. ఫస్ట్ అయితే అటు బయట నీళ్ళు తాగడానికి పట్టుకుంటారనమాట. తాగడానికి ప్లస్ చేయి కడగడానికి. సాయంత్రం మిక్సీలు చేస్తాం కదా, అప్పుడు కూడా 2 డబ్బాలు నింపి ఉంచుతారనమాట. ఈ అంటాను మా ఆయన్ని పొద్దున్నే. అక్క అని పిలుస్తాను. పూరీలు అయితే కావడం అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు అయితే తాలింపేయాలి. దీన్ని పక్కన పెట్టేస్తున్నా. దీంట్లోనే కొంచెం దీంట్లో ఉన్న నూనె అయితే పోసేసుకుంటున్నా. పప్పే కదా, కొంచెం ఉంటే సరిపోతుంది నూనె, ఏమి ఎక్కువ ఏం పోస్తాయి పప్పులా. ఆయన ఎల్లిపాయ నిన్న నైటే వచ్చి పెట్టిండు. నాకైతే అంత ఉలవరాదనమాట. మా ఆయనే 2 పూటలకు సరిపడా వచ్చి ఇస్తారు నాకు. ఇప్పుడు పప్పుకి బెండకాయ కర్రీకి అయితే సరిపోతుంది. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ కింద పెట్టేస్తున్నా. చేయి కడిగేది ఉంది కదా, చేయి కడగాల. చిన్న అని చెప్తాను మా ఆయన మా పాపకి. నూనె అయితే మంచిగా వేడవ్వాలా. ఈ కడాయి వేడవ్వడానికి టైం పడుతుంది, ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఆవాలు వేసేసుకున్నా. ఇంకా వేడి కాలేదనుకుంటా, చిటపట ఉంటలేవు. వేడి కాలేదు నూనె. కరివేపాకు అయితే తేలేదు ఈరోజు మా ఆయన. తెమ్మంటే వద్దులే ఇలానే చేయన్నారు. పొద్దున్నే వాళ్ళ ఇంటికి పోయి తీసుకురావాలన్నా అన్నారు. మా ఆయన అయితే ఒక చెట్టు నాటింది. ఇక అవి మొలిచింది, అదైతే బతికింది కరివేపాకు చెట్టు. మొన్న మల్లెపూల చెట్టు కూడా నాటాం కదా, అవి కూడా బతికాయి అన్నమాట. వర్షం కూడా పడుతుంది కదా, వర్షం పడకపోతే ఎండ అయితే నిన్న బాగా కొట్టింది, ఘోరం కొట్టింది. చిటపట మనిస్తున్నాయి. ఇప్పుడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేస్తాను.
లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే వాటర్ పోస్తా. వాటర్ సరిపోవు మా వాళ్ళకి. వాటర్ పోయి ఒక 10 నిమిషాల పాటు పప్పు ఉడికితే అయిపోతుంది. ఇదిగోండి పప్పు. బ్రష్ చేయమన్నా ఇప్పుడు బ్రష్ చేస్తాను చేయదు. కొంచెం వాకింగ్ చేసిన అనమాట. ఆవుతులు అటు నుంచి అడుగుతాను. ఇంకా ఏమంటుంది ఏమైనా నీకు పెట్టమంటుంది ఏమే ఏమే చూడేమో చెప్పు చెప్పు చెప్పు. ఇగో 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 కృతికా ఇగో పప్పాలు తీసుకొచ్చిండు. ఏమంటుంది తీసుకొచ్చిండు. కూరగాయలు ఒలిసిన బొబ్బర్ల గింజలు, గొడుచులు టమాటా సారీ, సోరకాయ, బీరకాయ, అలచింతకాయ. మాట్లాడుతుంది ప్రతి గొప్ప కూర్చొని తింటుంది. మా తాతయ్య మొత్తం విషయాలు చెప్తాను ఇంటికాడు. పాపకైతే టిఫిన్ రెడీ చేసింది మా ఆవిడ. తాత వచ్చింది కదా చాయ్ పెట్టింది. చాయ్ మేము కూడా తాగుతలేము, ఎందుకంటే నేను తాగితే అందరూ తాగుతాను. బయట చేసింది నేను కూడా తాగుతలేను. ఇది మా ఆవిడ చూస్తుంటుంది, ఎక్కువ తాగుతాను. బెండకాయ కర్రీ ఒక పూరి పెట్టింది, 2 పూరీలు, కొద్దిగా అన్నం పెట్టేసింది. బెండకాయ కర్రీ. మా పాపేమో పప్పు చేయమంటుంది, పప్పు పెట్టమంటుంది. పొద్దున తాత అయితే అప్పాలు తీసుకొచ్చిండు, తినేసిరు ఆల్రెడీ. ఇప్పుడు అన్నం తింటాను, ఇక కొద్దిగా అన్నం తినేమని చెప్పేసిన. తాతయ్య మంచిగా చెప్తాడు మా పాప. వచ్చేసింది మా పాప వెళ్తాను. బాయ్ సార్. మా తాత అయితే లొల్లి చేయకని చెప్తాడు, అల్లరి చేయకండి. అటైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే కూర్చోబెడుతుంది. ఆటో అతన్ని అయితే అడుగుతాని పోయింది. ఏమైందో అక్కడ ఎక్కి ఉన్నది. అడుగుతాను. మా తాత కూడా వెళ్తున్నాడు. వాడి కూడా బండి అయ్యేస్తుంది, వచ్చిందనమాట. ఇక వెళ్తున్నాడు. బాయ్ సార్. చెప్పాయి తాత. బాయ్ సార్. ఏడుపు ముఖం చేస్తాను. చేయకని చెప్తాడు మా ఆయన అయితే. అయ్యో నీకు బాగా చెప్పలేదా? ఏమన్నాడు? మా తాత అయితే కూరగాయలు తీసుకొచ్చిండు. సగం కట్ చేసిన సూరకాయ ప్లస్ బీరకాయలు, కాలికిందకాయలు అయితే తీసుకొచ్చింది. అట్లా చేయొద్దు, అట్లా చేయొద్దంటే కొడతామని నేను తింటావా? ప్లస్ ఒలిచిన గింజలు కూడా తీసుకొచ్చి ఒలిచి తీసుకొచ్చి నాకు ఎందుకు ఇబ్బంది అని తీసుకొచ్చింది. ఆ చేసిన పని అయితే వెళ్ళిపోయింది. ఇక ఈమెను కూడా స్నానం చేయించాలి.
బొట్టు పెట్టి ఇక్కడ పెట్టిన బొట్టును పంచపురంలో బొట్టు పెట్టిన ఆడ ఇగో ఈమె పెట్టుకున్నది కుంకుమ పంచపాలు ఉంటుంది కదా అక్కడ ముగ్గేసింది కాలమకాడ ఇగో అక్కడ పెట్టేసుకున్నాను దూద పట్టు నువ్వు దూగిన తర్వాత నేను దూసుకున్నాను అందరు లేస్తున్నాం అన్ని పనులు చేయడానికి పొద్దున మళ్ళీ ఇక షాపులో ఉండబడితే పొద్దున్న చాయ్ పెట్టబడితే ఇప్పుడు నిన్నైతే మిర్చి వీడియో అది చేయలేదు ఈరోజు చేస్తాము ఎట్లా చేస్తాను నేను ఇంకా ఏది బేట మా చైత్ర పాప అయితే వెళ్ళింది ఈమెకి ఇక పాపం ఒక్కదానికి పరిచయం అయిపోయింది నిన్నైతే వద్దని చెప్పారు ఆ డ్రైవర్ అతను నేను తీసుకొస్తా అని చెప్పిండు మేడం చెప్పేసి నిన్న ప్రిన్సిపాల్ కూడా సో అదని చెప్తాను పాటలు వినిపిస్తాను నిండా లేదా రేపు రేపు వెళ్తాడే డాన్స్ చేపిస్తారా రైట్ మనం పోదామా స్వీట్ ఇస్తారు మేము పోతాం మాకు మేము పోతాం బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్